హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తామండి. మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా వైకుంఠ ద్వారం ఏర్పాటు చేశారండి. అందుకనే మేము కూడా వెళ్తున్నాము. ఈరోజు తిరుపతిలో కూడా వైకుంఠ ద్వారము దర్శనము ఏర్పాటు ఉంటుంది కదండి. అది ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళలేం కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. ఈ గుడి దగ్గరనే పువ్వులు, పండ్లు, దేవుడికి సంబంధించిన సామాన్ అంతా ఇక్కడే దొరుకుతుందండి. మేము కూడా ఇక్కడే తీసుకుంటున్నాము. తులసి మాల కూడా దొరుకుతుంది ఇక్కడే. ఈ టెంపుల్ అయితే సిటీ మధ్యలో ఉంటుంది కానీ చాలా విశాలంగా ఉంటుందండి. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఈ గుడి వచ్చేసి మా ఇంటికైతే చాలా దగ్గర. మేము వీలైనప్పుడు అలా వస్తాం కానీ ఈరోజైతే చాలా బాగా అలంకరించిందండి. డెకరేషన్ చాలా బాగా చేసిండ్రు. గుడిని చూస్తే ఈరోజైతే కొత్తగా అనిపిస్తుంది. ఈరోజైతే ఉదయాన్నే చాలా పెద్ద లైన్లు ఉండేనండి. మేము వెళ్ళలేమేమో అని మళ్ళీ వెళ్ళిపోయి సాయంత్రం వేళ వచ్చినాము. చాలా తక్కువ మంది ఉన్నారండి. ప్రశాంతంగా దర్శనమైంది మాకు. ఈ టెంపుల్లోనైతే వెంకటేశ్వర స్వామి కాకుండా శివపార్వతులు, సాయిబాబా, నాగదేవతలు అందరూ కొలువై ఉన్నారండి. ఆంజనేయ స్వామి కూడా. నేను మా కోడలు ఇద్దరం కలిసి అన్ని దేవతల దర్శనాలు పూర్తి చేసుకున్నామండి. ఇదే సంవత్సరంలో సంక్రాంతి తర్వాత మహాకుంభమేళం ఉంది కదండి. దానికైతే అక్కడికి పోవడానికి యాత్రా సర్వీసు ఈ టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఎవరైనా పోవాలనుకునే వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. అది మాకు ఇందాక వాళ్ళు చెప్తున్నారు. మా కోడలు పూజలు అయితే ఒడుస్తలేవు, తిరుగుతూనే ఉంది, చేస్తూనే ఉంది. కరెక్ట్ ఆరతి టైంకు వెళ్ళినామండి. ఆరతి దర్శనం కూడా మాకు అందింది. ఇక్కడైతే ఉయ్యాలలో సాయిబాబా ఎంత బాగా కూర్చున్నాడు చూడండి. దర్శనం అంతా చేసుకున్నాక తర్వాత కొబ్బరికాయ కొట్టాలండి. ఇక్కడైతే మా కోడలు కొడుతుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు. అవి ఇక్కడనే పెట్టి చాలా పూజలు అందిస్తున్నారండి. గుళ్ళో విగ్రహాలు కాకుండా ఇక్కడ సపరేట్గా పెట్టారండి. అదైతే చాలా బాగున్నది. ఇక్కడే పక్కన నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. అది కూడా దర్శించుకున్నాము మేము. ఇక్కడైతే రోజు హోమాలు జరుగుతాయండి. ఆ హోమం దగ్గర కూడా వెళ్ళినాం మేము. మా పూజలన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. గుడి ముందు అయితే గంగిరెద్దు వాళ్ళు వచ్చి చాలామంది కూర్చున్నారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇచ్చేసి మేము అక్కడ నుండి వెళ్ళిపోయినామండి. ఇంకా ఇదేనండి మా వైకుంఠ ఏకాదశి బ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి.